ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అంబడి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కేరళ ఎమ్మెల్యే గారికి చేరివ్వవలసిందిగా కర్ణాటక మంత్రివర్యులు బోసరాజు గారు గతంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేశారు. వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం అన్నట్టు. జోహార్ జోహార్. మీడియాను ఉద్దేశించి రెండు పార్టీల అధ్యక్షులు ఇప్పుడు వివరిస్తారు. మిత్రులందరికీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మొట్టమొదటిగా కోదండరామ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. మీరు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ జనసమితి బద్రుద్దీన్ సారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ చర్చల సారాంశాన్ని మరి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకేనా మిత్రమా? మీడియా మిత్రులకు నమస్కారం. మీకందరికి తెలుసు, నాటి తెలంగాణ సాధనలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టిన నాటి జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు, నేటి తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క నియంతృత్వ పోకడలను, అప్రస్వామిక చర్యలను, అవినీతిని, అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడి నికార్సుగా కొట్లాడుతున్న కోదండరామ్ గారి యొక్క మద్దతును స్వీకరించడానికి, ఆశించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి కార్యాలయానికి రావడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చంద్రశేఖరరావు కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని, ఘడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అన్న ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలు గౌరవించే వ్యక్తి, మీ మాటకు తెలంగాణ సమాజంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తెలంగాణ ఉద్యమ సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా నిరూపితమైంది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రశేఖరరావు నుంచి తెలంగాణకు విముక్తి జరగాలంటే మీ సంపూర్ణమైన సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు
నేను, మా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, మా బోస్ రాజ్ గారు, మా విష్ణునాథ్ గారు, మా రోహిత్ చౌదరి గారు, మొత్తం తెలంగాణ ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేయడానికి, వారి సహకారం తీసుకోవడానికి ఈరోజు రావడం, వారితో చర్చించడం, మేము స్థూలంగా మా విజ్ఞాపన పత్రాన్ని, అదేవిధంగా మా ఇద్దరి అవగాహన పత్రాన్ని కూడా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా విడుదల చేస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణను కూడా తొందరలోనే ఒక సమన్వయ కమిటీని నియమించుకొని ముందుకు వెళ్తాం. ఎన్నికల సమన్వయానికే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వము పరిపాలనలో భాగస్వాములను చేసే విధంగా టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనో అనే అంశాల మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. మేము సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అంశాలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ ఎన్నికల క్షేత్రంలో కలిసి పనిచేస్తాం. డిసెంబర్ 9 నాడు 2023 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారెంటీలను సంతకం పెట్టి నడిపించే ప్రభుత్వంలో టీజేఎస్కు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారు. కాంగ్రెస్ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం తీసుకుంటాము, సంపూర్ణమైన సహకారం టీజేఎస్కి ఇస్తాము. తెలంగాణ సమాజానికి మా విజ్ఞప్తి ఒక్కటే, చంద్రశేఖరరావు గారు వేస్తున్న ఎత్తుగడలు కానీ, వ్యూహాలు కానీ, కుతంత్రాలు కానీ, కుట్రలు కానీ వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ నిరుద్యోగుల మీద ఉన్నది. 40 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ను అధికారంలో నుంచి దించాలి అంటే అందరి సహకారం కావాలి. అందులో అగ్రజుడు అగ్రభాగాన ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపమని చెప్పి మేము ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, విశ్వేశ్వరరావు గారిని, వారి సహచరులు అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సంతోషం, వాళ్ళందరూ సానుకూలంగా స్పందించిండ్రు. లక్ష్యం గొప్పది, లక్ష్యాన్ని ముద్దాడే వరకు మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చిండ్రు. మనస్ఫూర్తిగా తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకత్వానికి అంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటందుకు, భవిష్యత్ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్లేటందుకు మీడియా మిత్రుల సహకారాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకు వందనాలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణ జనసమితి కార్యాలయానికి వచ్చింది. మాకున్న సంశయాలు, మాకున్నటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో చేయవలసినటువంటి కర్తవ్యాలు, వీటన్నింటి గురించి మా అభిప్రాయాలను వారితో పంచుకోవటం జరిగింది. అన్ని అభిప్రాయాలు దాదాపు మా దగ్గర ఒక 4-5 ఈ విషయాలపైన మాట్లాడినరు. అన్ని విషయాలు సానుకూలంగా విన్న తర్వాత వారు మమ్మల్ని ఈ కేసీఆర్ను నిరంకుశ పాలనను ఓడించటానికి భారత రాష్ట్ర సమితి ఈ 9.5 ఏళ్ల కాలంలో నిర్మించినటువంటి ఒక నిరంకుశ పాలనని, రాజ్యాంగ వ్యతిరేక పాలనని అంతమొందించడానికి కలిసే పనిచేద్దాం, కలిసే ముందుకు సాగుదామని విజ్ఞప్తి చేశారు. దానికి మేము కూడా చాలా స్పష్టంగా ఆమోదం తెలిపినాం. ఇక్కడ చాలా స్పష్టంగా వారు మాకు చెప్పింది ఏంటంటే, ఈ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు ప్రజా పరిపాలన నెలకొల్పటానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జనసమితిని కోరుతున్నాం. నాడు తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి లక్ష్య సాధన దిశగా ఉద్యమాలు నడిపిన కోదండరాం తన అనుభవాన్ని కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించడానికి, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధన కోసం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని వారు కోరటం జరిగింది. ఆ మేరకు మేము కూడా కనీసం ఒక ఉమ్మడి అవగాహన లేకుండా భవిష్యత్ తెలంగాణ విషయంలో కలిసి పనిచేయటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మేము ఒక 6 అంశాల ప్రతిపాదన పెట్టినాం. అందరికీ నాణ్యమైన విద్యా, వైద్యం అందించే లక్ష్యంగా వచ్చే గవర్నమెంట్ పనిచేయాలి. ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాల రూపకల్పన జరగాలి. చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి. సాంప్రదాయ వృత్తులపైన ఆధారపడి బతుకుతున్న వారికి ఆదాయ భద్రత,
వాస్తవ సాగుదారులందరికీ ప్రత్యేకించి చిన్న సన్న కౌలు రైతుల ఆదాయ భద్రత, వారి భూమికి రక్షణ, రాజ్యాంగ నీతి, రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ఒక ప్రజాస్వామిక పాలన నెలకొల్పటం, ఆ పాలనలో అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు, మైనారిటీ, పేద వర్గాలకు భాగస్వామ్యం, అభివృద్ధిలో కూడా వాళ్లకు వాటా దక్కే విధంగా చర్యలు. ఇవి మేము ఉద్యమకారుల సంక్షేమం కోసం బోర్డు, అమరుల కుటుంబాలకు సమగ్రమైన సహాయం అందించటం, ఇవి ప్రధాన కర్తవ్యాలుగా ఉంటే బాగుంటుందని మేము సూచన చేస్తే వారు దానికి అంగీకరించడం జరిగింది. ఈ ప్రోగ్రాము సాధన లక్ష్యంగా ఈ యొక్క ఒక నవ తెలంగాణ నిర్మాణం అనేటువంటిది ఆలోచన ప్రాతిపదికగానే మేము కూడా మద్దతును తెలియజేస్తున్నాం. ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటానికి ఇరు పార్టీల సభ్యులతో కూడి ఒక సమన్వయ కమిటీని వేసుకోవాలని, ఆ సమన్వయ కమిటీ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని, కేవలం హైదరాబాద్లోనే కాదు ఈ ఐక్యత అనేది నియోజకవర్గ స్థాయి వరకు దీన్ని విస్తరించాలని కూడా మేము సూచనలు చేస్తే దానికి కూడా వారు అంగీకరించారు. కాబట్టి నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఒక ఐక్యతను పెంపొందించి ఈ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని, ఇది ముందుకు సాగటానికి అందరూ కూడా అనేక ప్రజా సంఘాలు, అనేక ఉద్యమకారులు మాతో అనేక సమస్యలపైన కలిసి కొట్లాడినరు. వాళ్ళందరినీ సంపూర్ణంగా సహకరించే సమయం అయితే దొరకలేదు, కానీ అందరూ కూడా ఇదే రకంగా కలిసి పనిచేయాలనే అభిప్రాయాన్ని అయితే స్థూలంగా వ్యక్తం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. దీనికి తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి అమల్లో తోడ్పాటు అందించవలసిందిగా కూడా అందరినీ పేరు పేరున ప్రజలను, ఉద్యమకారులను, ప్రజా సంఘాలను అందరినీ కూడా మేము పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. వారిని కూడా ఈ బృహత్ కార్యాచరణలో భాగస్వాములను చేసే ప్రయత్నం తెలంగాణ జనసమితి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయదలిచిన. వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలు వచ్చినాయి. అధిష్టానంతో మాట్లాడి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాం. చాలా రోజుల నుంచి ప్రజాక్షేత్రంలో ఉండే కొట్లాడుతున్న కొంతమంది యువకుల గురించి కోదండరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. సీట్ల విషయానికి సంబంధించి అధిష్టానంతో చర్చించాలి, దాని తర్వాత ముందుకు తీసుకెళ్తాం. అంటే ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది సీట్లు, ఓట్లు అనే కంటే కూడా ఒక గొప్ప లక్ష్యం తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్య సాధన కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ దిశగా సహకరించాలి. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రభుత్వం చేతిలో, కేసీఆర్ చేతిలో మోసపోయినరు. మీ ఆరోగ్య భద్రత కార్డు నుంచి మొదలు పెడితే మీకు ఇస్తా అన్న ఇల్లు జగా కూడా మీకు ఇవ్వలేదు. ఇప్పుడు మీవే కాదు, మావి, మీవి, దుగ్గ్యాల ప్రణీత్రావు, నర్సింగ్రావు, వేణుగోపాలరావు లాంటి వాళ్ళని పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అందరి మీద నిఘా పెడుతుండ్రు. ఈ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించుకున్నాడు రిటైర్డ్ అయిపోయిన అధికారులను. దుగ్గ్యాల ప్రణీత్రావుకు ప్రత్యేకమైన ప్రమోషన్ ఇచ్చిండు, టెలిఫోన్ ట్యాపింగ్లలో బాగా పనిచేస్తుండని చెప్పి యాక్సిలేటరీ ప్రమోషన్ ఇచ్చిండు ఆయనకు. వీటన్నిటిని కూడా సమీక్షిస్తాం. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, నరసింహరావు గారు కావచ్చు, వేణుగోపాలరావు గారు కావచ్చు, లేకపోతే దుగ్గ్యాల ప్రణీత్రావు గారు కావచ్చు. మీరు ఈరోజు పాల్పడుతున్న ప్రైవేటు సైన్యం చర్యలు ఏవైతున్నాయో అన్నిటినీ తప్పకుండా సమీక్షిస్తాము. టెలిఫోన్ ట్యాపింగే కాదు, ఇప్పుడు టెలిఫోన్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ని పెట్టి ఒక క్రిమినల్స్ వాడే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్, కేసీఆర్ హ్యాకర్స్ని ఎంగేజ్ చేసిండ్రు. హ్యాకర్స్ అంతర్జాతీయ నేరగాళ్ళు, అంతర్జాతీయ నేరాలకు పాల్పడే హ్యాకర్స్ని ఈరోజు ఎంగేజ్ చేసి మా మొబైల్స్ని అన్నిటిని కూడా హ్యాకింగ్ చేయడం ద్వారా ఏ చిన్న అంశం ఉన్నా తద్వారా నియంత్రించాలని కుట్రలు చేస్తున్నారు. ఎవరైనా చిన్నదో పెద్దదో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సహాయం చేద్దామంటే కూడా ప్రత్యక్షంగా కేటీఆర్ పిలిపించి బెదిరిస్తున్నాడు. ఫలానా వాడు నీకు ఫోన్ చేసిండు ఈ సమయానికి,
నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళకి సహకరించినా నీ వ్యాపారాలను మూత వేస్తామని మా బంధువులను మాకు కావాల్సిన మిత్రులను కూడా కేటీఆర్ఏ స్వయంగా భయపెడుతున్నాడు. ఈ విధానం ఎప్పుడు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు 10 మంది సహకారంతో నడుస్తుంటాయి. రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థలు కావు, ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడేటివి. ఆ ప్రజల నుంచే సహకారం తీసుకొని ఎన్నికలలో పోటీ చేస్తుంటావు. ఇవాళ వ్యాపారస్తులందరినీ కూడా కేటీఆర్ గారే స్వయంగా పిలిపించి బెదిరించి మాట్లాడుతుండు. ప్రైవేట్గా మేము టెలిఫోన్లలో మాట్లాడుకున్న సంభాషణలు కూడా వాళ్లకు కేటీఆర్ గారు గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ రకంగా మాట్లాడినవు రేవంత్ రెడ్డితో, కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసే ఎన్నికల మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పనిచేస్తున్న అధికారులందరి నియామకాలతో పాటు వాళ్ళు పాల్పడ్డ హ్యాకింగ్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్గా కోదండరామ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా జాతీయ స్థాయి నాయకులతో కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఇందులో ఎలాంటి శశపిశలు లేవు. అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందంటో నీ సూచన ఏంది? డెఫినెట్గా మీరు ఏదైనా సూచిస్తే తప్పకుండా చర్చిస్తే ఇది డెఫినెట్గా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. మీ సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇప్పటికే చాలా చోట్ల ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం అంటే మీకు తెలుసు, చాలామంది కార్యకర్తల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి సేకరణ జహీరాబాద్లో, నిర్దిష్టంగా చెప్పాలంటే జహీరాబాద్లో భూసేకరణ పేరుతో రైతులకు దగా చేస్తున్న టీఆర్ఎస్ విధానాలపైన ప్రచారం చేస్తున్నందుకు గాను రైతులను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసి సుగుణవంతునిగానే వ్యవహరిస్తానని, గుడ్ కాండక్ట్, సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీ పత్రం రాయించుకుంటారు. ఇవాళ జహీరాబాద్లోని జరాసంగం మరియు నాలకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ క్షణాన పోలీసులు ఈ రైతులను పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసిండ్రు. సాధారణంగా ఈ ఎన్నికల క్రమంలో ఉద్యమ కార్యకర్తలందరినీ ఈ బైండ్ ఓవర్ పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. మేము పత్రికా విలేకరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వాటికి కొంత విరివిగా ప్రచారం ఇచ్చి బైండ్ ఓవర్ పేరుతో ప్రచారాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ వారికి కూడా మేము ఈ విషయమై ఫిర్యాదు చేస్తాం. బైండ్ ఓవర్ పేరుతో పోలీసు యంత్రాంగాన్ని ప్రచారాన్ని అడ్డుకోవటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా మేము తిప్పికొడతాం. आदरणीय कोदमराम जी, पीसीसी प्रेसिडेंट रेवंत जी, हमारे कर्नाटक के मंत्री बोसराज जी, प्राध्यापक साहब, हमारे उपस्थित ऑल इंडिया कांग्रेस कमेटी के सेक्रेटरी विष्णुनाथ जी, हमारे सम्मानीय रोहित जी और सभी कोदमराम जी के यहाँ आज उपस्थित हुए नेतागण, सभी इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के हमारे भाई और सभी साथियों, सबसे पहले मैं कोदमराम जी को धन्यवाद देना चाहूँगा कि उन्होंने जिस विचार की लड़ाई पूरे देश में चल रही है, जो विघटनकारी शक्तियों के खिलाफ
कांग्रेस पार्टी और कोदम राम जी लड़ रहे हैं, एकजुट होकर बीजेपी बीआरएस के खिलाफ जो विघटनकारी शक्ति है बीजेपी, उनके सपोर्ट में जो बीआरएस आ गई है, उसको सभी ने एकजुट होकर लड़ना चाहिए। ये सोच कोदम राम जी ने जो सामने रखी है, उसमें हमारे प्रेसिडेंट रेवंत रेड्डी जी, उन्होंने साथ मिलकर इस लड़ाई को आगे ले जाना है, इस विचारों को आगे ले जाना है। जो इस देश को तोड़ना चाहते हैं, जो बीआरएस भ्रष्टाचार में लिप्त है, अपने अपने फैमिली की ही जो राजनीति करना चाहती है, वो तेलंगाना की जनता ने जो इतनी बड़ी ताकत के साथ और बहुत सारी आपत्तियां झेल कर तेलंगाना की निर्मित की, उनके विपरीत बीआरएस लगातार यहां पे काम कर रही है। भ्रष्टाचार, फैमिली को आगे बढ़ाना, हर इसमें बीजेपी को साथ पार्लियामेंट में देना, पार्लियामेंट के बाहर भी बीजेपी ने उनको साथ करना, ये आम बात हो चुकी है। ये कोई छुपा हुआ एजेंडा नहीं है, वो एक साथ है। इन विचारों के खिलाफ कांग्रेस के विचार, कोदम राम जी के विचार एक है। हम एक साथ जाने का निश्चय हमारे प्रेसिडेंट तेलंगाना के लिए कोदम राम जी और उनके सभी साथियों ने मिलकर जो निर्णय लिया है, मैं उनका स्वागत करता हुई जो भी बातें हमारे अध्यक्ष जी ने, रेवंत रेड्डी जी ने आपके सामने रखी है, उसके लिए मैं पूरी ताकत से जोर शोर से हम लागू करेंगे। और गवर्नमेंट यहाँ पे कांग्रेस की आएंगी, उसमें कोदम राम जी का बहुत बड़ा योगदान रहेगा। गवर्नमेंट में किस तरीके से उनके साथियों को सबको साथ में ले चलना, वो भी प्रेसिडेंट और कोदम राम जी तय करेंगे। उसी के आधार पे हमारी मान्यता रहेंगी। हम उनके साथ में जुड़े हुए हैं, जुड़े हुए रहेंगे, एक साथ हम आगे जाएंगे चुनाव में। कोदम राम जी हमारे कंधे से कंधा मिलाकर, कोदम राम जी उनकी सभी जो नेतागण उनके साथी है, वो सभी हमके सहयोग करेंगे, पूरी हमको उम्मीद है। और यहाँ पर 1 महीने के बाद, अभी ज्यादा दिन नहीं रहा है, कि कांग्रेस पार्टी कोदम राम जी के आधार पे, इन विचारों के आधार पे, आप सभी के सहयोग से, इस जनता के पूरे राष्ट्र के सहयोग से हम यहाँ पर इनकी बीजेपी और बीआरएस की सत्ता यहाँ पे हम पलटेंगे और जनता की सत्ता यहाँ पे लाएंगे, जनता की गवर्नमेंट लाएंगे, जनता यहाँ पे कांग्रेस पार्टी आगे आएंगी। ये अभी जानते हैं, आप ही के माध्यम से हम एक घर घर तक पहुंचाना चाहते कि एक विचारों के हम दोनों एक साथ आए हैं, ना कि कोई उम्मीद लेकर के ये चाहिए वो चाहिए, ऐसी कोई ये नहीं है, ना कोई इस तरीके से कोई बात हम करते हैं। लेकिन एक साथ होकर गवर्नमेंट आने के बाद हम बैठेंगे, उसके बाद एक साथ होकर किस तरीके से गवर्नमेंट चलाना है, वो जरूर उसमें कोदम राम जी का बड़ा सहयोग रहेगा। यही मैं सभी से उम्मीद करता हूं। थैंक यू, आप सबको धन्यवाद देता हूं। సాధిద్దాం సాధిద్దాం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఈ మీడియా సమావేశం ఇంతటితో ముగిస్తుందని తెలియజేస్తున్నాం.